సో రఘురామకృష్ణరాజు గారికి ఇది ఒక దెబ్బ అనుకోవాలా, లేదంటే కావాలని చెప్పేసి ప్రతిసారి న్యాయస్థానాలకు సంబంధించి ఇట్లా మాట్లాడేదానికి న్యాయస్థానం ఇచ్చినటువంటి ఒక జలక్ అనుకోవాలా? సుప్రీంకోర్టులో మీడియాలో వచ్చిన వార్తలు ఎలా ఉన్నా రఘురామకృష్ణరాజు గారి వాదన ఏదైతే రెండు ఉన్నాయి, ఒకటి రాష్ట్రాన్ని బదిలీ చేయాలి కేసును అనేది, ఒకటి డిశ్చార్జ్ పిటిషన్ తొందరగా క్లియర్ చేయాలనేది వాళ్ళు వెళ్ళారు. నిజానికి రఘురామకృష్ణరాజు గారు ప్రారంభంలో వెళ్ళింది ఎక్కడ, సిబిఐ కోర్టులో బెయిల్ రద్దు చేయమని వెళ్ళాడు. అది క్లియర్ ఇచ్చేసరికి సుప్రీంకోర్టుకి వెళ్ళి బెయిల్ రద్దు ఎందుకు కోరలేదు, బెయిల్ రద్దు కావాలని కొత్త పాయింట్ ఎంచుకున్నాడు. అంటే అది తెలుసు ఆయనకి బెయిల్ రద్దు కాదు అని. సిబిఐ కోర్టు అలా చెప్పింది కాబట్టి మళ్ళీ హైకోర్టు దాని పోతే ఇంకా గట్టిగానే మాట్లాడతారు. కాబట్టి దాని జోలికి వెళ్ళకుండా కొత్త వాదన, డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్. ఏంటి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు క్లియర్ చేయాలి? ఇప్పుడు అసలు విషయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు ఏమని చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు వేగం అయిపోతా ఉంది, త్వరగానే అరెస్ట్ చేసేస్తారు, జైలుకి వెళ్ళిపోతారు అని మాట్లాడారు. ఇప్పుడు డిశ్చార్జ్ గురించి మాట్లాడుతారు అంటే కేసే నడవట్లేదు అని అర్థం. డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ అయిన తర్వాత కేసు జోలికి వెళ్తారు. ఓకే. కాబట్టి డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు క్లియర్ కాలేదంటే డిశ్చార్జ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది, సిబిఐ. అందువల్లనే ఈ రోజు ఈనాడులో సిబిఐ జగన్ కుమ్మక్క అయిపోయాడని రాసేసి. అవును అవును. దీంట్లో ఒక లాజిక్ ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసు స్వభావం ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పైన నేపబడిన కేసు విచారణ జరగట్లేదు, డిశ్చార్జ్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరగట్లేదు. డిశ్చార్జ్ అంటే అర్థం స్కిల్ డెవలప్మెంట్ లో క్రాష్ పిటిషన్ వేసాడు చంద్రబాబు నాయుడు. ఇది టెక్నికల్ గా రాంగ్ కాబట్టి ఎఫ్ఐఆర్ రద్దు చేసేసేది, కేసే కాదు ఎఫ్ఐఆర్ రద్దు చేయం. ఎఫ్ఐఆర్ రద్దు అయితే కేసే ఉంది. డిశ్చార్జ్ పిటిషన్ అంటే స్వభావం అలాంటిదే. ఈ కేసు నాపై ఇంపార్టెంట్ సెక్షన్స్ కి, మీరు చేసిన ఆరోపణలకి, ఎవిడెన్స్ కి ఎఫ్ఐఆర్ పోల్చినప్పుడు ఎక్కడ పొంతన లేదు, ఇది దురుద్దేశంతో పెట్టిన కేసు కాబట్టి ఈ కేసు విచారణ అర్హత లేదు, విచారణించే అర్హత లేదు, దీనికి క్లోజ్ చేయండి అని జగన్మోహన్ గారు పిటిషన్ వేశాడు. ఇప్పుడు సిబిఐ ఏం చేయాలి, విచారణ అర్హత ఉందని, జగన్ పైన ఆరోపణలు ఆధారాలు ఉన్నాయని నిరూపించితే ఆ డిశ్చార్జ్ క్లియర్ అయిపోయి మళ్ళీ కేసు నడుస్తుంది. డిశ్చార్జ్ క్లియర్ కాబట్టి ఇంక కేసు జోలికి వెళ్ళరు, ఇంకెప్పుడు చేసేది. కాబట్టి డిశ్చార్జ్ జోలికి వెళ్తున్నారు. ఇప్పుడు సిబిఐ డిశ్చార్జ్ సరిగ్గా వాదనలు చేయట్లేదు కాబట్టి జగన్ గారి నడిచిపోతా ఉంది, చేయట్లేదని అర్థం ఇద్దరు కుమ్మక్క అయిపోయారు, కొత్త వాదన తీసుకుంటున్నారు. అసలు డిశ్చార్జ్ పిటిషన్ ఎందుకు జరుగుతా ఉంది ఇక్కడ, ఎందుకు జరుగుతా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసు రెండు ముక్కలు చెప్పాలంటే, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కొన్ని కంపెనీలకి లాభం చేశాడు, ఆ కంపెనీలు కిట్కో పద్ధతిలో జగన్మోహన్ రెడ్డి గారు తన కొడుకు కంపెనీలో పెట్టుబడులు పెట్టినాయి. రెండోది 420 కేసు, 420 ఆరోపణ. అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారు తమ షేర్లను అధిక రేట్లకు అమ్మేసి పారిశ్రామికవేత్తలు మోసం చేసినాడు, 420. ఈ రెండు పెట్టారు. అయితే తర్వాత ఏమైంది, సిబిఐ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీని చేసినారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే వాళ్ళు పిటిషన్ వేశారు, ఇంప్లీడ్ ఆర్గ్యుమెంట్ లో అఫిడేట్ అంటారు. అఫిడేట్లు ఏమని చెప్పారు, అసలు ప్రభుత్వ నిర్ణయాలనే కరెక్ట్ అని, ఎలాంటి ప్రజల ఆస్తికి నష్టం జరగలేదని, జీవోలన్నీ కరెక్ట్ అని వాళ్ళు వేసేసినారు. దానికి తోడు ఈ పారిశ్రామికవేత్తలు ఎవరైతే జగన్ కంపెనీ పెట్టుబడులు మేము ఇష్టపూర్వకంగా పెట్టుబడులు పెట్టామని, జగన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన 10 రూపాయల షేర్ ని ఇంకో 2 రూపాయలకి అదనంగా లాభపడ్డామని రాశారు, వాళ్ళు పిటిషన్ వేశారు. ఇంకో పక్క ఐఏఎస్లు ఏమని పిటిషన్ వేశారు, జీవోలు కరెక్ట్ అయినప్పుడు ఆ జీవోలు చేసిన ఐఏఎస్లు మాదేట తప్పు అవుతుంది అని జగన్ కేసులో ఉన్న ఐఏఎస్లు పోయినారు. కోర్టు వాళ్ళు డిశ్చార్జ్ కొన్నిటి రిలీఫ్ ఇచ్చేసింది. ఐఏఎస్లు తప్పు కాదు, పారిశ్రామికవేత్తలు లాభాలకు అమ్ముకున్నారు, ప్రభుత్వం తప్పు చేయలేదు, ఇంకా నా మీద ఎందుకు కేసు, నాకు సంబంధం లేని కేసు, కాబట్టి దీన్ని డిశ్చార్జ్ చేయండి అని జగన్ ప్రకటన. ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ చేసుకోవాల్సింది ఎవరు, సిబిఐ. కాబట్టి సిబిఐ లేదా ఇంకోటి కూడా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు పిటిషన్ వేశారు. అంటే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అధికారంలో ఉన్నారు, మన రఘురామకృష్ణరాజు గారి పార్టీయే కదా. అవును. మీరు అసెంబ్లీలో చెప్తున్నారు జగన్ లక్షల కోట్లు తినేసినాడని, ఇవన్నీ చెప్తున్నారు కదా, ప్రభుత్వం నుంచి అప్డేట్ అయ్యొచ్చు కదా. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు మేము గత ప్రభుత్వం చేసిన ప్రతి జీవోని సమీక్షిస్తాం, ప్రతి తప్పుని పరిష్కరిస్తాం, శిక్షిస్తాం, ఇదే రెడ్ బుక్ థియరీ. మరి ఆ రెడ్ బుక్ థియరీ ప్రకారం రాజశేఖర రెడ్డి గారి కాలంలో జరిగినటువంటి తప్పుల వల్ల రాష్ట్రం నష్టపోయింది, జగన్ కేసుకు విలువ ఉంది, డిశ్చార్జ్ చేయాల్సిన అవసరం లేదని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ వేయకూడదు, వేయచ్చు కదా, ఎందుకు వేయలేదు? ప్రభుత్వం తరపున వేయాల్సింది వేయదు, కానీ ఆరోపణలు మాత్రం బయట చేసేస్తాను. దాని పర్యవసానాలు ఇవన్నీ వస్తున్నాయి. నో డౌట్ ఈ కేసులో వెయిట్ లేదు, కానీ డిశ్చార్జ్ పిటిషన్ క్లియర్ కాకపోవడానికి సిబిఐ కారణం కదా. అవును, తప్పు సిబిఐ నుంచే కదా ఉండేది, అప్పుడు మిస్టేక్ సిబిఐదే కదా. ఇప్పుడు నేను హోంమంత్రిని అడుగుండొచ్చు కదా, సిబిఐ ఎవరిది? హోంమంత్రి అమిత్ షా గారి పర్యవేక్షణుడు, వాళ్ళు చెప్పినట్టు వింటారని కాదు,
కానీ తప్పు చేస్తా అంటే అలిగేషన్స్ అయితే ఉంటాయి కదా. అధికారం తప్పు చేస్తే సిబిఐ రాంగ్ గా పోతా అంటే కరెక్ట్ చేసే పని హోం మంత్రికి ఉంటుంది. ఆ హోం మంత్రి అమిత్ షాని అడగచ్చు కదా, సార్ మనం కలిసి ఉన్నాం ఢిల్లీలో, మేమే జగన్ గారి కేసులో ఆ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ ఎట్టేసింది, మనం నిజాలు చెప్దాము, సిబిఐ కూడా తొందరగా దీన్ని క్లియర్ చేయమని చెప్పండి, జగన్ తొందరగా జైలు పంపించాలి, డిశ్చార్జ్ క్లియర్ ఎందుకు చెప్పట్లేదు? పైన ఢిల్లీలో మీరే ఈవెన్ జగన్ కూడా కోరుకుంటున్నాడు కదా తొందరగా అవ్వాలి ఈ కేసుల విచారణ, నాకు కూడా కొంత రిలీఫ్ వస్తుందని చెప్పేసి జగన్ కూడా భావిస్తున్నాడు కదా. ఖచ్చితంగా ఇవన్నీ చూసినప్పుడు జగన్ ఈ కేసులో ఎటువంటి పరిస్థితులు నిలబడదు. బట్ నిలబడినప్పుడు తొందరగా జరిగిపోతే జగన్ హైయెస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్, ఎందుకంటే ఆయన మీద ఆరోపణలు కాబట్టి దీని అన్ని దృష్టిలో పెట్టుకునేది. అందువల్ల కొత్త పద్ధతులు, ఫస్ట్ బెయిల్ పిటిషన్ రద్దు చేయమంటారు, సుప్రీంకోర్టుకు వచ్చి బెయిల్ పిటిషన్ ఉద్దేశి డిశ్చార్జ్ అంటారు. అవన్నీ చూస్తే బహుశా సుప్రీంకోర్టు కేసు జోలికి వెళ్లకుండా మీ పని. మొన్న తిలక్ గారు ఎవరు అనుకుంటాను, చంద్రబాబు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆ బెయిల్ ఎవరు అభ్యంతరం చెప్పాలి? బెయిల్ పైన విచారణ సంస్థ అభ్యంతరం, కేసు పెట్టినోడు అభ్యంతరం. కేసు పెట్టింది ఎవరు? జగన్ పైన, సిబిఐ. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారి పైన కేసు పెట్టింది ఎవరు? చంద్రబాబు పైన కేసు పెట్టింది కూడా వ్యవస్థే, జగన్మోహన్ రెడ్డి వ్యవస్థే కదా, జగన్మోహన్ రెడ్డి కదా పెట్టింది. ఎవరు? జగన్నాథ్ చంద్రబాబు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాదు, కేసు గవర్నమెంట్ది కాబట్టి సిబిఐది. ఇక్కడ సిట్ది, సిట్ వాళ్ళు లేకపోతే సిఐడి వాళ్ళు అభ్యంతరం చెప్పాలి. చంద్రబాబు గారు బెయిల్ ఇది ఆయన బెయిల్ ఉల్లంఘన చేస్తున్నాడు షరతులు కాబట్టి రద్దు చేశాడని వాళ్ళు పోవాలి, కేసు పెట్టిన వాళ్ళు పోకుండా మూడో వ్యక్తి పోయినాడు కాబట్టి నీకేం సంబంధం అన్నారు. అట్లే రఘురామకృష్ణ ఎవరు పోవాలి? సిబిఐ పోవాలి. డిశ్చార్జ్ పిటిషన్ లో జగన్ మాకు సహకరించట్లేదు, సహకరించకపోతే ఏమవుతుంది? ఆధారాలు చూపించినట్టు. జగన్ ఎందుకు సహకరించాలి? లాయర్ ఆర్గ్యుమెంట్కి వస్తున్నాడు కదా, కాబట్టి సిబిఐ జైల్స్ పని మీరు చేయొద్దండి అని చెప్పి. రెండోది, ఏ వివాదం లేనప్పుడు రాష్ట్రాన్ని నుంచి ఎందుకు బదలాయిస్తారు? కాబట్టి సిబిఐ సుప్రీంకోర్టు చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్. అది సిబిఐ కోర్టులోనే చెప్పేసి ఉంటే ఈయన సుప్రీంకోర్టు ఖర్చులోనే తగ్గుండే, ఆడికి పోయినాడు. కానీ ఇక్కడ చిన్న కాంట్రడిక్షన్ కనిపిస్తుంది నాకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి సిబిఐ ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది, ఆయన బెయిల్ రద్దు చేయాలా ఉంచాలా లేదంటే కోర్టుకు సంబంధించి క్లారిటీ ఇవ్వాల్సింది సిబిఐ. కానీ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి ఇక్కడ ఖచ్చితంగా సిఐడికి సంబంధించి ఆయన కేసు ఇంకా విచారణలో ఉంది. గతంలో కూడా ప్రభుత్వానికి సంబంధించి సిఐడి పరిధిలోనే ఇన్వెస్టిగేషన్ కావచ్చు, విచారణ కావచ్చు, అంతా ప్రొసీడింగ్స్ నడిచాయి. మరి దీన్ని ఎందుకు హైయర్ అథారిటీస్కి ఇవ్వకూడదు? సిబిఐకో లేదంటే వేరే దానికో, ఏసీబీకో దేనికో ఇచ్చి చేయడానికి కుదరదు? చేయొచ్చు కదా అలా. ఇప్పుడు ఆ కేసుకు వ్యాలిడిటీ ఉంది కదా. ఇప్పుడు ఎవరైతే సుప్రీంకోర్టులో చంద్రబాబు గారు బెయిల్ రద్దు చేయమని తిలక్ గారు వేశారో అక్కడ కొట్టేసింది కోర్టు, మందలించినట్టు వచ్చింది కానీ కొట్టేసింది. బేసిక్ గా అంటే విచారణ సంస్థ అభ్యంతరం చెప్పాల్సింది మీకేం సంబంధం అని చెప్పింది. బయట రకరకాలు రాసినారులే. అదే తిలక్ గారు ఈ కేసును సిబిఐకి ఏంటంటే నోటీసులు ఇచ్చింది. మీరు చెప్పిన పాయింట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు చంద్రబాబు గారి పరిధిలో ఉన్నటువంటి ఆఫీసర్లు చంద్రబాబుని ఎట్ట విచారిస్తారు? ఆయన కింద ఉండేది కదా అనేది ఆరోపణ ఉన్నప్పుడు ఏమని అడగాలి? ఎవరిని అడిగితే ఆయన పరిధిలో ఉన్నదే కాబట్టి ఆయన కేసులన్నింటినీ కేంద్ర సిబిఐకో, స్వతంత్ర ప్రతిపత్తి లేకపోతే లీగల్ జ్యుడిషియరీకో ఇవ్వండి అని అడగచ్చు. అలా అడిగినప్పుడు తిలక్ గారి పిటిషన్ యాక్సెప్ట్ చేయకపోయినా నోటీసులు ఇచ్చింది సిబిఐకి అన్నిటి కోర్టు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కూడా ఈ విషయంలో పిటిషన్ వేస్తున్నాడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కదా, ఆయన ఏరే పాయింట్, ఇద్దరి మధ్య వైరం ఉంది కాబట్టి ఇద్దరికి సంబంధం లేని ఏజెన్సీ జరపాలని ఆయన పోయినాడు. రెండు అంటే ప్రాపర్ పోతే ఇస్తారు కాబట్టి అదే తిలక్ గారు బెయిల్ రద్దు చేయమంటే వద్దని కోర్టు. కానీ సిబిఐకి ఏమంటే పరిశీలిస్తా ఉంది, నోటీసులు ఇచ్చింది, ఏం జరుగుతుందో చూద్దాం. కాబట్టి ఈ యాంగిల్ అయితే అడగచ్చు తప్ప బెయిల్ రద్దు అనేది, బెయిల్ పొందడం పౌరుడు యొక్క హక్కు అండి. బెయిల్ ఏమి మీ దయాదాక్షిణాలు కాదు. సో ఎవరికండి అప్పుడు షర్మిల గారు ఆస్తులకు సంబంధించిన వ్యవహారం గురించి కూడా ఇదే కదా వచ్చింది. ఆల్రెడీ ఆ సిబిఐ అటాచ్లో ఉన్నాయి, ఈడీ అటాచ్మెంట్లో ఉన్నాయి, దాన్ని ఎలా చేయడానికి కూడా కుదరదు. సో మీరు దీన్ని ఉపసంహరించుకోమనే కదా జగన్ గారు షర్మిల గారికి మధ్య వివాదానికి సంబంధించి కూడా జరిగింది. అవును ఉంది. అప్పుడు విచిత్రంగా ఇప్పుడు ఆ కేసులో జగన్ ఎందుకు అరెస్ట్ చేయలేదని హోంమంత్రిని అడుగుతున్నారు. అంటే ఆ వివాదాస్పద కేసుల్లో అన్నను అరెస్ట్ చేయాలి, ఆ వివాదాస్పద విచారణ సంస్థలోని ఆస్తులు మాత్రం సమంగా కావాలి. అంటే ఏ కోర్టులు విచారిస్తున్నాయో జగన్మోహన్ రెడ్డి గారు ఏ కేసుల్లో అరెస్ట్ చేయమని ఆమెను అడుగుతుందో ఆ కేసులు మాత్రం అరెస్ట్ మాత్రం జగన్ కి, ఆ ఆస్తులు మాత్రం మనందరికి సమానం.